పవన్ కళ్యాణ్తో కలిసి లాంగ్ డ్రైవ్ను లంచ్ చేయాలనుకుంటున్నాను. ఆయన ఫేవరెట్ పులావ్ కూడా చేపిస్తా. మాట్లాడతా. అది గబ్బర్ సింగ్, అత్తారింటికి జారేది, మన కాటమరాయుడు, ఓజీ, భీమ్లా నాయక్, చాలా ఉస్తాద్ భగత్ సింగ్. చిన్నప్పటి నుంచి చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలా అంటాను. కాకపోతే నాకు ఒకటే డిఫరెన్స్, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. మీతో అంతా సేమ్ టు సేమ్. నేను నిరంజన్ వాళ్ళ ఫాదర్ని. బాబుకి ఇది 7 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంతకుముందు బాగానే ఉండేది, స్కూల్కి వెళ్ళేది, మంచిగా యాక్టివ్గా ఉండేది, ఫుల్ షార్ప్నెస్ ఉండేది. ఈ 7 ఇయర్స్లో గ్రోతింగ్ వస్తలేదు, ఈ పొట్ట వాపు వస్తుందని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్ళాము. చాలా హాస్పిటల్ తిరిగాము, ఏ హాస్పిటల్లో పట్టించుకోలేదు. మేము ఎంజిఎంకి వెళ్తే ఎంజిఎంలో 6 మంత్స్ దాకా అడ్మిట్ చేసుకున్నాక 6 మంత్స్ తర్వాత ఇక్కడ కాదు బాబుకి హైదరాబాద్ తీసుకెళ్ళండి, ఇక్కడైతే ట్రీట్మెంట్ అయ్యేటట్లేదు అంటే మళ్ళీ హైదరాబాద్లో ప్రతి ఒక్క హాస్పిటల్ చాలా తిరిగాక కూడా అక్కడ కూడా పట్టుకోలేదు. వేరే యశోదకి వెళ్తే అక్కడ ఏమన్నారంటే మీరు గాంధీకి వెళ్ళండి, ఇక్కడైతే కాదు, పక్క గాంధీకి వెళ్తే అవుతుంది అంటే గాంధీకి వెళ్ళాం సార్. గాంధీకి వెళ్ళాక అక్కడ 1 మంత్ ఉన్నాక బాబుకి కిడ్నీస్ ప్రాబ్లం అని మాకు అప్పుడు చెప్పిండు. అప్పటిదాకా మాకు చెప్పలేదు. బాబు కిడ్నీస్ ప్రాబ్లము, బాబుకి ఒక లెఫ్ట్ సైడ్ కిడ్నీ చిన్నగా ఉంది, రైట్ సైడ్ కిడ్నీ పెద్దగా ఉంది, ఫంక్షనింగ్ ఆగిపోయింది మొత్తానికి. బాబు దానివల్ల ఇది అయిపోయింది, బాబుకి మొత్తం బాడీలో పాయిజనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది అవుతుందంటే మరి దీనికి సొల్యూషన్ ఎలా సార్ అంటే బాబుకి స్టంట్ వేద్దామని చెప్పి డాక్టర్ అశోక్ కుమార్ సార్ అని ఉండే హైదరాబాద్లో, బాబుకి ట్రీట్మెంట్ చేసిన సార్. సరే వేయండి అంటే ట్రీట్మెంట్ స్టంట్ వేసారు. స్టంట్ వేసాక కూడా బాగానే ఉన్నాడు, మంచి డ్యాన్స్ చేసిండు, మంచి డ్యాన్స్. పవన్ కళ్యాణ్ మ్యూజిక్ వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆగపోయేది బాబుకి, అలా మంచి డ్యాన్స్ చేసేది, చాలా చేసిండు. చేశాక ఈ 4 మంత్స్ నుంచి ఏమైందో కానీ మొత్తం బెడ్కి అయిపోయాడు బాబు నడుచుడు బంద్ అయిపోయింది, గ్రోతింగ్ బంద్ అయిపోయింది. ఇప్పుడు బోన్ ఎలా అంటే ఈ గోడుతో ఇలా కొడితే బోన్ ఇరిగిపోతుంది బాబుకి, ఈ గోడుతో ఇలా కొడితే ఇరిగిపోతుంది బాబుకి. అంటే బాబు బోన్ అనేది అలా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఒక గ్లాస్ని కింద పడేస్తే ఎట్లా పలిగిపోతుందో బాబు పరిస్థితి అది. బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. బాబుకి ఒక నిక్ నేమ్ కూడా చోటా గబ్బర్ సింగ్ అని ఇక్కడ చాలామంది పిలిచేది. అంటే అంత ఫ్యాన్, అన్ని డ్యాన్సులు అట్లా చేసి ఆ స్టైలింగ్ కూడా అట్లా నిలబడి ఉండేది బాబు, అట్లా ఉండేది. బాబుకి పవన్ కళ్యాణ్ సార్ని చూస్తే ఒక హనుమాన్ చూసినంత బరాబర్ ఫీలింగ్ అయితే. ఇప్పుడు సార్ అయితే కొండగట్టు హనుమాన్ని ఎలా నమ్ముతాడో మా బాబు కూడా పవన్ కళ్యాణ్ అలా నమ్ముతాడు. ఆ కొండగట్టు స్వామి వచ్చి మా బాబుకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా సార్ వచ్చి మా బాబు చేతిలో చేసి మాట్లాడితే బాబు మాకు ఇదవుతాడని నేను చాలా కోరుకుంటున్నాను. ఒక గాజు బొమ్మ అన్న మనం గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తాం. ఈ బాబును మేము అట్లా కూడా పట్టుకోలేని పొజిషను. బాబు సంతోషం ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడాలని కోరుకుంటున్నాడు, అది జరుగుతుందనే సంతోషం వాళ్ళలో బాగా ఉంది. అంటే డిఎండి అనేసి జెనెటిక్ ప్రాబ్లము, దానివల్ల బాగా సఫర్ అవుతున్నాడు బాబు. 7 ఇయర్స్ నుంచి ఉంది బాబుకు. రోజుకి నడవడం ఆగిపోయింది. 1 ఇంచు కూడా బాబు కదలలేని పొజిషన్. వాష్రూమ్స్కైనా దేనికైనా మేమే చూసుకోవాలి. ఇంకొక వ్యక్తి ఆయనకంటూ ఆయన ఏం చేసుకోలేడు. 17 ఇయర్స్. 17